బ్రేకింగ్ న్యూస్ రోపు దాటి బయటకు వచ్చిన అటు వైసీపీ కార్యకర్తపై వైఎస్ జగన్ గన్మెన్ దాడి చేశారు. అనంతపురం జిల్లా అటు ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి కొడుకు ప్రణయ్ రెడ్డి వివాహానికి జగన్ హాజరయ్యారు. ఇక ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఏదైతే అనంతపురం జిల్లా ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి కొడుకు ప్రణయ్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక అందులో భాగంగా ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తున్న నేపథ్యంలో ఒక రోప్ ని కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడికి వచ్చిన అటు వైసీపీ కార్యకర్త ఒకతను జగన్ ని చూడగానే వెంటనే అత్యుత్సాహంతో రోప్ దాటి లోపలికి రావడం జరిగింది. ఇక దీంతో అక్కడున్న వైఎస్ జగన్ గన్మెన్ దాడి చేసిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం జగన్ కి సంబంధించిన గన్మెన్ ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారో కార్యకర్త పైన, దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆ కార్యకర్త ఎందుకు అలా తోసుకుంటూ రావాల్సి వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడి వివాహ కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనంతపురంకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా జై జగన్ అంటూ కూడా జగన్ చూసేందుకు, జగన్ కలిసేందుకు తరలి వచ్చారు. అయితే ఎవరో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి ఓవర్ యాక్షన్ కూడా చర్చనీయాంశంగా చెప్పి కార్యకర్తను ఈ కృష్ణాస్థలం చితకబాడుతున్నాడు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం భావించకపోగా చూస్తూ నిలబడిపోవడంతో తీవ్ర చర్చనీయాంశం చెప్పొచ్చు. ఇవాళ ఉదయం 12 గంటల సమయంలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్లి ఫంక్షన్ కి వచ్చారు. పెళ్లి ఫంక్షన్ లో కార్యకర్త దృష్టిలో వచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా కూడా కార్యకర్తలను భయపడ్డారు. జగన్ ఎదురుగా కొట్టడం కూడా తీవ్ర కథ చెప్పొచ్చు. ఇప్పటికైనా ఈ అభిమానులు ఇలా చేయకుండా ఉంటే మేరంటూ కూడా కార్యకర్తలు వాపోతున్నారు. యోగానంద్, ఆ కార్యకర్తకి ఏమైనా గాయాలైనయా? అతని పరిస్థితి ఎలా ఉంది? అదే ఇప్పుడు కార్యకర్త పరిస్థితి ఎలా ఉన్నది కూడా పూర్తిగా కూడా తెలియాల్సిన అంశం. ఎందుకంటే ఆ జనంలో కార్యకర్తలు పీకి పక్కన పడేసారు. ఎక్కడున్నాడో కూడా తెలియపరిచింది. ఆ కార్యకర్త కూడా ఎలా ఉంది, దెబ్బలు తగిలాయా అని కూడా పూర్తి స్థాయిలో మాకు తెలియాల్సిన అంశం ఉంది. ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ ఘటన జరిగేటప్పుడు తెలుస్తూ ఉంది. ఆయన బయలుదేరి సుమారు ఇప్పుడు 2 గంటలు దాటింది. కానీ ఆ కార్యకర్త పరిస్థితి ఎలా ఉంది అని ఆ పార్టీ నాయకులు కానీ పార్టీ ఇచ్చిన ఎవరు పెళ్లికి వచ్చిన ఎవరు కూడా పట్టించుకోవడం కూడా తీవ్ర సూచన చెప్తున్నారు. కార్యకర్తలు పంపుతున్నారు. థ్యాంక్ యూ యోగానంద్. ఇక స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి కొడుకు వివాహానికి హాజరయ్యారు అటు వైఎస్ జగన్. ఇక ఇదే క్రమంలో ఆయన చూసిన వెంటనే అత్యుత్సాహంతో అటు వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ ని కలవాలని, అతనితో మాట్లాడాలని ఏ విధంగా అయితే తోసుకుంటూ గందరగోళ వాతావరణం సృష్టించారో అక్కడ మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఇక జగన్ వివాహానికి హాజరైన నేపథ్యంలో సెక్యూరిటీ నేపథ్యంలో కూడా అక్కడ ఒక రోప్ ని కట్టడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, గన్మెన్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా జగన్ పైకి రావడానికి తోపులాట కూడా జరగడం కూడా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఆ రోప్ ని తోసుకుని లోపలికి వచ్చిన కార్యకర్త పైన జగన్ గన్మెన్ దాడి చేస్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఈ దాడిలో భాగంగా ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పటికే గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. కానీ అటు జగన్, వైఎస్ జగన్ సెక్యూరిటీ దృష్ట్యా అక్కడి నుంచి వాళ్ళని చెదరగొట్టే క్రమంలో ఇటు గన్మెన్ ఈ విధంగా దాడి చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్న వారు ఆరోపిస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఆ దాడికి గురైన ఆ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా గాయాలైన
అయినాయి అనే డీటెయిల్స్ అయితే మనకు తెలియాల్సింది. ఇక వివాహానికి హాజరైన వైఎస్ జగన్ ని చూడడానికి వైసీపీ కార్యకర్తలు చాలా మంది అక్కడికి తరలి వచ్చారు. అందులో భాగంగా ఒక వ్యక్తి రోప్ దాటుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ నేపథ్యంలో అంటే హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ కి చుట్టుపక్కలకి తోసుకుని రావడంతో తోపులాట జరగడంతో కూడా గన్మెన్ ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తుంది.